ఫ్రెండ్స్, లండన్ నుంచి చెన్నైకి చేరుకున్న విజయ్ భార్య, విజయ్ కొడుకు ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారానికి ఎందుకు రాలేదు? అయితే కోలీవుడ్‌లో అసలు చాలా అంటే చాలా పెద్ద రచ్చ జరుగుతుంది ఈ విషయం గురించి. అసలు ఏం జరిగింది అంటే, విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో అసలు మొత్తం హడావిడి అంతా త్రిష అనే చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే, ఇప్పుడు విజయ్ కొడుకు సంజయ్ లండన్ నుంచి చెన్నైకి ఆల్రెడీ చేరుకున్నాడు. అయితే ఇక ఖచ్చితంగా తండ్రి ప్రమాణ స్వీకారానికి ఇక సంజయ్‌తో పాటుగా సంగీత కూడా వస్తుందని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కాకపోతే ప్రమాణ స్వీకారంలో విజయ్ హడావిడి కన్నా కూడా ఎక్కువగా త్రిష హడావిడి కనిపించింది. అయితే విజయ్ ప్రమాణ స్వీకారానికి కూతురు ఒక్కతే వచ్చింది కానీ, అటు తల్లి రాలేదు, అటు భార్య రాలేదు. అంటే సంగీత రాలేదు, అలాగే సంజయ్ రాలేదు. కారణం ఏంటి అన్నది కనుక చూస్తే, ఈ ప్రమాణ స్వీకారానికి ముందే సంజయ్ అలాగే సంగీత ఇద్దరు కూడా త్రిష వద్దు, పొలిటికల్ సినారియోలోకి త్రిషని ఎంట్రీ చెయ్యొచ్చొద్దు, దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విడాకులు విత్‌డ్రా చేసుకుంటున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వినిపించాయి. కానీ త్రిష రావటం, విజయ్ వాళ్ళ అమ్మగారిని హగ్ చేసుకోవడం, విజయ్ వాళ్ళ అమ్మగారు మంచి గిఫ్ట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయి మనం చూసాం కూడా. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, విజయ్ కొడుకు సంజయ్ ఏమన్నాడంటే, చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. కొన్ని కొన్ని ప్రమాణాలుగా ఉంటేనే దానికి విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే మాట తప్పడం జరిగిందో అది మనకి మంచిది కాదు అంటూ చెప్పడము జరిగింది. అయితే సంజయ్ అలాగే సంగీత అంటే కొడుకు, భార్య మాట ఇక్కడ విజయ్ వినలేదు. అయితే విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష రావడంతోనే విజయ్ కొడుకు సంజయ్ ప్రమాణ స్వీకారానికి రాలేదని అర్థమవుతుంది. అయితే ఇక ప్రమాణ స్వీకారానికి ముందే త్రిష విషయంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని చెప్పారు. ఆ నిర్ణయానికి విజయ్ ఒప్పుకోలేదు. ఎందుకనంటే విజయ్‌కి త్రిష అంటే ఇష్టం. వల్లమాలిన అభిమానం. అయితే ఇక తన అభిమానాన్ని తాను వదులుకోలేడు కదా! అందుకనే త్రిష రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తను మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది మాకు అవమానంతోనే సమానం అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ కొంతమంది తమిళనాడులో సంబంధించిన శ్రేణులు ఏమంటున్నారంటే, ఈ రకంగా వీళ్ళు ఎవరో త్రిష వచ్చిందని, లేకపోతే ఇంకెవరో వచ్చారని వీళ్ళు ప్రమాణ స్వీకారానికి రాకుండా ఎందుకు ఉండాలి? విజయ్ సంజయ్‌కి కన్న తండ్రి. కన్న తండ్రి ప్రమాణ స్వీకారానికి తను రావాలి. ఎవరో ఎక్కడికో వచ్చారని వీళ్ళు ఆగిపోవటం వల్ల విజయ్‌కి దూరం అయ్యేది త్రిష కాదు. వీళ్ళే దూరం అవుతున్నారు. అలాగే భార్య, కొడుకు నిజంగా వచ్చి ప్రమాణ స్వీకారానికి అక్కడ వాడు అద్భుతంగా గనక విజయ్‌కి సపోర్ట్ చేస్తే అది బావుంటుంది గదా! వీళ్ళు రాకుండా తప్పంతా త్రిష మీద తోయటం కరెక్టా అంటూ కొంతమంది కామెంట్ సెక్షన్‌లో చెప్తున్నారు. మరి ఈ వీడియో గురించి మీరేమంటారో మాకు కూడా తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.